ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించే ప్రదేశం తలకాడు. తలకాడు ప్రాంతం ఒకప్పుడు పుష్కలంగా వృద్ధి చెందిన శైవక్షేత్రం. ఒకే ప్రదేశంలో 30-40 ఆలయాలు ఉన్నాయని చెబుతారు. కానీ కొన్ని శతాబ్దాల క్రితం నుండి ఈ ఆలయాలు క్రమంగా ఇసుక కింద మునిగిపోయాయి. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అంతా ఎడారి లాంటి ఇసుకే కనిపిస్తుంది. అది కూడా నది పక్కనే ఉన్న ప్రాంతంలో. తలకాడు పట్టణం క్రీస్తు శకం 16వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. అందులో 5 ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి. మైసూర్ ఒడియార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. తలకాడు ప్రారంభంలో గంగ వంశస్థులు, ఆ తర్వాత చోళులు పరిపాలించారు. చోళులను ఓడించి హొయసుల రాజు విష్ణువర్ధనుడు రాజ్యాధికారం చేపట్టి పరిపాలనను గాడిలో పెట్టారు. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు కూడా చక్కటి పాలనను అందించారు. చివరగా మైసూర్ ఒడియార్ల పాలనలో ఈ ప్రాంతం చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాంతం దేవత అయిన ఆలమేరు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడుపై తన సైన్యంతో దాడి చేశారు. అమ్మవారు తన నగను కావేరి నదిలో పడవేసి మునిగిందని, పోతూ పోతూ తలకాడుకు ఇసుక దిబ్బలా మారిపోవాలని, మైసూర్ రాజులకు వారసులు లేకుండా పోతారని శపించిందని స్థానిక కథనం.